తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా మన శ్రీనివాసులు నాయుడు గారిని దయచేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నేటి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్కి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం పర్యటనలు చేస్తూ విద్యా వ్యాప్తి కోసం, విద్యా విషయాల పరిష్కారం కోసం అన్ని రంగాల్లో కూడా మనం ముందు ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఒక దృఢ సంకల్పంతో కంకణం కట్టుకొని విశేషంగా కృషి చేస్తున్నటువంటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు మా ప్రీతమ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు సోదరిమణి లాలం భవానీ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పెద్దలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోవిందరావు గారు, పంచకర్ల రమేష్ బాబు గారు, అదేవిధంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు, ఆర్జేడీ గారు, డియూ గారు, ఎప్పుడు ఏ కార్యక్రమం విద్యాశాఖ నిర్వహించినా ఇది పర్మనెంట్ వెన్యూగా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి ఫాదర్ జోస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించినటువంటి సైన్స్ ఫేర్ కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సైన్స్ ఉపాధ్యాయులు, పత్రికా ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా విద్యార్థులుగా నిలబడి ఈరోజు 506 మంది విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఈ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో జాతీయ స్థాయికి వెళ్ళడానికి పోటీకి వచ్చారో వారందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నానని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటూ ఉన్నాను. విద్యాశాఖలో ప్రధానమైన ఘట్టం మానవ వనరుల్ని మనం సమాజానికి మంచిగా తయారు చేసి అందించే కార్యక్రమం. అంటే ఒక చిత్రకారుడికి ఎలాగైతే ఒక కాన్వాయ్ బోర్డు, ఒక కుంచే రంగు ఇస్తే ఆయన తనకున్నటువంటి పరిజ్ఞానం బట్టి ఎన్ని రకాల చిత్రాలను నిర్మించగలుగుతాడు. అలాగే ఒక కుమ్మరికి మట్టిని మనం ఇచ్చినట్లయితే ఆ మట్టితో వివిధ రకాలైనటువంటి రూపాలని తనకు అవగాహన మేరకు, తనకు శిక్షణ పొందిన మేరకు తయారు చేస్తాడు. అలాగే ఉపాధ్యాయుడు తనకు వచ్చినటువంటి విద్యార్థిని, ఒక మట్టి ముద్ద లాంటి ఏమీ తెలియని విద్యార్థిని మా ఉపాధ్యాయులు సమాజంలో అన్ని రంగాల్లో కూడా పనికొచ్చే వ్యక్తులుగా, ఒక కలెక్టర్గా, ఒక డాక్టర్గా, ఒక టీచర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక సైంటిస్ట్గా తయారు చేసే ఇదిగా మా ఉపాధ్యాయుడు చేస్తున్న కృషికి ఈ సభా వేదిక ద్వారా నా హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తున్నాను. అయితే మిత్రులారా, ఇంకా ప్రభుత్వ పరంగా అన్ని రకాలకు కూడా సహాయ సహకారాలు అందించినట్లయితే ఉపాధ్యాయులు మానవ వనరుల్ని ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా బాగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని గౌరవ మంత్రివర్యులకి సభముఖంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా మేము మీ నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి మంచి వ్యక్తులుగా సమాజాన్ని తయారు చేసి మీతో మేము భాగం పంచుకుంటామని, మాకున్నటువంటి కార్యక్రమాల పట్ల మీరు కూడా అదేవిధంగా పెద్ద మనసుతో మీరు అన్ని రకాల సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. చిన్నారులు ఈరోజు ఇక్కడ ఏదైతే 6 జిల్లాల విద్యార్థులు సైన్స్ ఇన్స్పైర్ కార్యక్రమానికి హాజరయ్యారో మీరందరూ విజేతలే. కానీ ఇక్కడ నుంచి మరి జాతీయ స్థాయిలో పోటీ నిలబడడం కోసం కొన్ని ఈవెంట్స్ మాత్రమే, కొన్ని ఎగ్జిబిట్స్ మాత్రమే మన న్యాయ నిర్ణేతలు సెలెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి మీరు గెలిచిన వాళ్ళు జాతీయ స్థాయిలో పెర్ఫార్మెన్స్ బాగా చూపించి మన జిల్లాకి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని, నా ఉత్తరాంధ్ర నియోజకవర్గం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి విద్యార్థులు ఎగ్జిబిట్స్ తక్కువ వచ్చినా సరే జాతీయ స్థాయిలో నిలబడి పేరు తెచ్చుకుంటే మంచిగా మనకి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి నాలెడ్జ్ విషయంలో వెనకబడలేదు అని నిరూపించుకోవడానికి చక్కని అవకాశం. కాబట్టి ఉపాధ్యాయులు చక్కగా ఉన్న ఈవెంట్స్ లోనే బెస్ట్ ప్రైజ్ రావడానికి అతని విధంగా తర్ఫీదు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మంత్రి గారికి ఒక 2 విజ్ఞాపనలు నేను చేస్తా ఉన్నాను ఈ సభా వేదిక ద్వారా. ఒకటోది, మాకు ఇక్కడ విశాఖపట్నం ఆర్జేడీ ఆఫీసు మీ హయాంలో మీ మంత్రివర్యులుగా మీరు ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ ఆర్జేడీ కార్యాలయం కనుక నిర్మించినట్లయితే తప్పనిసరిగా మా హెచ్ఎంస్కి, స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ప్రతి విద్యా కార్యక్రమాన్ని కూడా మనం కనీసం సంవత్సరానికి 4-5 సార్లు ఇక్కడ కార్యక్రమాలు మనం పెట్టుకుంటా ఉన్నాం. స్మార్టైజేషన్ ని మనం ఓల్డ్ బిల్డింగ్ లో అక్కడ పాస్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మనం ఫీడ్ మేరీలో పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మేము మీకు ఒకటే కోరుతా ఉన్నాం, మీరు మా విద్యాశాఖ మంత్రులుగా ఉన్నారు,
దయచేసి ఒక విద్యా భవన్ ని ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో కనుక మనం నియమించుకున్నట్లయితే ఎప్పుడు సైన్స్ ఫేర్ అయినా, ఎప్పుడు మనకి స్మార్టైజేషన్ అయినా ఒకే భవనంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పర్మనెంట్ స్ట్రక్చర్ ని విద్యాశాఖకి మీరు ఏర్పాటు చేయాల్సిందిగా, ఒక విధంగా కృషి చేయాల్సిందిగా, మీరు విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమం చేసిన ఘనత మన జిల్లాకి దక్కుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం మీరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మా ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా టైమింగ్స్ విషయంలో మీరు మారుస్తారని ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాల పైన సర్వీస్ రూల్స్ కూడా తీసుకుని వచ్చి పదోన్నతులు కూడా మీరు కల్పిస్తారని ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి వాటిపైన మీరు ఆ ఆలోచనకి న్యాయం చేయాల్సిందిగా, ఎంకరేజ్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇది చక్కని వాతావరణంలో ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం విజయవంతం అవ్వాలని, జాతీయ స్థాయిలో ప్రైజులన్నీ కూడా మన విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్కి రావాలని మనసు మాట కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ నాయుడు గారు అద్భుతమైన ప్రసన్నం చేసిన మూలానే మీకు తప్పట్లనే వస్తున్నాయి, మాకేం రావట్లా. చాలా సంతోషం.